మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, సుమన్ టీవీ చీరాల. మనం ఇప్పుడు చీరాలలోని మన ముత్యాలపేటలో ఉన్నామండి. అన్నం నరసింహరావు గారు భ్రమరాంబ గార్ల కూతురు మహిత చాలా టాలెంటెడ్గా పెన్సిల్ ముక్కుల మీద, అంటే పెన్సిల్ లోపల ఉండే లెడ్ మీద తను చాలా చాలా చరిత్రలు రాసింది. మొదటగా భగవద్గీత సంస్కృతంలో రాయడం జరిగింది. ఇంచుమించు 90 పైన 800 పెన్సిల్స్ మీద రాయడం జరిగిందండి. ఆ తర్వాత ఇంకా మహాత్మా గాంధీ చరిత్ర కావచ్చు, అనేకం రాసింది. టోటల్గా 20 వరకు ఎపిసోడ్స్ రాశారు. జరగబోయే నెల్సన్ మండేలా వరల్డ్ వైడ్ ఫేమస్ పర్సన్ అతని చరిత్ర కూడా రాయడం జరిగింది. తన గురించి ఇప్పుడు తన ఇంట్లోనే ఉన్నాం మనము. తన గురించి తన మాటల్లో ఆమె ఏమేం చేసింది, ఎలా సాధించగలిగింది ఇంతవరకు అనేది మనం తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మహిత. నేను ఒక మైక్రో ఆర్టిస్ట్ని. నేను కరోనా టైంలో ఖాళీగా ఉండేదాన్ని. ఆ టైంలో ఓల్డ్ మూవీస్, పురాతనమైన సినిమాలు, ఇంకా భగవద్గీతకు సంబంధించిన స్టోరీస్ అట్లాంటివన్నీ చూస్తూ ఉండేదాన్ని. అది ఇన్స్పిరేషనల్గా తీసుకొని నేను ఆర్ట్స్ చేస్తూ ఉంటాను నార్మల్గా టైంపాస్కి. అది ఫస్ట్ స్టార్టింగ్ చిన్న చిన్న గింజలతో శిల్పాలు చెక్కుతూ ఉండేదాన్ని. తర్వాత ఇంకా గొప్పగా ఏదైనా చేయాలి అనే ఆలోచనతో పెన్సిల్ లిడ్స్ మీద భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు పెన్సిల్ లిడ్ మీద సూదితో చెక్కాను. అలాగే మా పేరెంట్స్ నాకు మంచి సపోర్ట్నిచ్చారు. భగవద్గీత చేసిన తర్వాత అంతా బాగా తెలిసింది. మా చుట్టూ ఉన్న ప్లేసెస్లో తెలిసి అందరూ బాగా ఇంకా మంచిగా చేయమ్మా అని చెప్పి నాకు కొంచెం మోటివేషన్ ఇంకొంచెం ఎక్కువైంది. సో అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ మహాత్మా గాంధీ లైఫ్ స్టోరీ, అంబేద్కర్ లైఫ్ స్టోరీ, పొట్టి శ్రీరాములు లైఫ్ స్టోరీ చెక్కాను. అదేవిధంగా ప్రముఖులు కొంతమంది సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, పొలిటీషియన్ కరుణానిధి బయోగ్రఫీ, అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి లైఫ్ స్టోరీ, సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి జీవిత చరిత్ర, అట్లా చాలా ప్రముఖుల స్టోరీస్ చెక్కాను. ఇప్పటివరకు చాలా చేసావు. ఇంకా నువ్వు పొలిటీషియన్స్ ఎవరైనా చేసావా? పొలిటికల్ లీడర్స్ వాళ్ళ బయోగ్రఫీస్ కానీ ఏమైనా చేసావా? సీనియర్ ఎన్టీఆర్ గారి లైఫ్ స్టోరీ మొత్తం చెక్కాను. అది తీసుకెళ్లి బాలకృష్ణ గారికి ఆయన వర్ధంతి రోజు ప్రెజెంట్ చేశాను. అవునా? ఆయన ఎలా ఫీల్ అయ్యారు? ఆయన సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు మాత్రం. ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది లైఫ్ స్టోరీ చేశాను. ఆయన పుట్టినరోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి అందించాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సార్ ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ పక్కనున్న పిఏ గారికి చెప్పారు. కేసీఆర్ గారికి ఇచ్చాను. తెలంగాణ వెళ్ళి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చాను. ఆయన కేసీఆర్ గారి చేతికి ఇస్తాను, అప్పుడు బిజీగా ఉన్నారు. కేసీఆర్కి నేను అందిస్తానమ్మా అని చెప్పారు. ఆయనకి ఇచ్చాను. అక్కడ తలసాని శ్రీనివాసరావు గారికి ఇచ్చాను. ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గారి బయోగ్రఫీ చేశాను. ఆ రోజు ఆయన స్టాలిన్ పుట్టినరోజు అయితే అసలు నిజంగా అది హార్డ్ సిచ్యువేషన్. ఎట్లా వెళ్ళామో కూడా తెలియదు. లోపలికి నెట్టేశారు. మా డాడీని, నేను ఒక్కదాన్నే ఆడపిల్లని, అందరూ జెంట్సే చాలా గుంపుగా వచ్చేసి అసలు ఒత్తిపడేశారు అనుకోండి. అసలు వెళ్ళడానికి కూడా లేదు, ఊపిరాళ్ళ. పోలీసులు వచ్చి నన్ను పక్కకు తీసుకొని వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. లోపల గ్లాస్ వేపిస్తే గ్లాస్ పగిలిపోయింది. అట్లా ఇంకా కరుణానిధి స్టాలిన్ దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చాం. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు నేను ఆంధ్ర నుంచి వచ్చాను. పర్టికులర్ గా అసలు ఆ మిర్రర్ తీసుకొని చూసారు, చదివారు. ఆయనకి హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు బెస్ట్ మూమెంట్. అసలు నువ్వెలా ఫీల్ అయ్యావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ దాకా వెళ్ళి వేరే స్టేట్లో ఇవ్వడం, ఇంకా కూడా అక్కడ అన్ని ఇక్కడ కంటే కూడా తమిళనాడులో నాకు ఆ న్యూస్ రాగానే అసలు దగ్గర 60
60,000 వరకు న్యూస్ షేర్ చేశారు. 60,000 పీపుల్ వరకు చూసినట్టు వ్యూస్ వచ్చినాయి. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కూడా అంతగా రాలా ఏవి, అంత సపోర్ట్ అనిపించింది అక్కడ నాకు. తమిళనాడులో బాగా ఎగ్జైట్ అయ్యారు చాలా. ప్రస్తుతానికైతే వాళ్ళ వరకు చెక్కాను. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నెల్సన్ మండేలా బయోగ్రఫీ చెక్కాను. సౌత్ ఆఫ్రికా పంపించాలని చెప్పి ఆయన స్టోరీ మొత్తం 93 పెన్సిల్స్ మీద చెక్కాను. సౌత్ ఆఫ్రికా పంపించాలనుకుంటున్నాను. ఎవరైనా సపోర్ట్ చేస్తే, ఆ ప్రముఖులు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తే పంపించుకుంటాను. మంచి అక్కడికి తీసుకెళ్లాలని చాలా మామూలుగా లేదు. మా ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ ఉంది. వాళ్ళకి కూడా పంపించాలని, వేరే కంట్రీలో కూడా తెలియాలి అని ఫస్ట్. అది చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతావు? అంటే నువ్వు ప్లెజర్ ఫీల్ అవుతావా, హార్డ్ గా ఫీల్ అవుతావా? చాలా ప్లెజర్ అసలు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కూడా అంటే ఎట్లాంటి వాళ్ళే ఇంకా చేయాలి అనిపించింది నాకు. ఇట్లా కోఆపరేట్ చేస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే ఎగ్జాంపుల్ స్టాలిన్ గానీ, మన జగన్ గానీ, మన బాలకృష్ణ గారు గానీ నీకు సపోర్ట్ చేశారు కదా. సపోర్ట్ ఇంకా గట్టిగా చేయాలని కోరుకుంటున్నాను. నాలాగే మైక్రో ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి ఆర్ట్ని బయటకు తీసుకొస్తేనే కదా కళ పోకుండా ఉండిద్ది. కళ అంతా పోతా ఉంది ఇప్పుడు. అసలు ఇంతకు ముందు ఆ గొప్ప గొప్ప టెంపుల్స్ కట్టారంటే అంత ఆర్ట్ మనిషిలో ఉంది కాబట్టే కదా. ఆ ఆర్ట్ ఉన్న మనుషులని బయటికి తేవట్లేదు. ఏదో పిచ్చి పిచ్చిగా జరిగిపోతున్నాయి కానీ బయట రోజులు అసలు ఆర్ట్ లేదు, ఒక బ్యూటీ లేదు, అట్లా ఉంది. ఎగ్జాక్ట్లీ, నిజమే చెప్పమ్మా. సపోర్ట్ చేస్తే కొంచెం నన్ను సపోర్ట్ చేసిన నేను నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసుకుంటాను. లేకపోతే అందరినీ సపోర్ట్ చేయండి ఒకే విధంగా. అందరినీ సపోర్ట్ చేయాలి ఒకేలాగా. ఇప్పుడు మైక్రో ఆర్టిస్టులు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. నాకు దగ్గరలో లేరులే, ఎక్కడో ఉంటారు దూరంగా, కానీ తక్కువ మంది. వాళ్ళ ఆర్ట్ని కూడా గుర్తిస్తే ఒక స్పెషల్. మన దగ్గర గుర్తించట్లేదు అనుకోండి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచంలోనే ఫేమస్ మైక్రో ఆర్టిస్ట్ ఆయన. మరి వాళ్ళు అక్కడ గుర్తిస్తేనే కదా ఆయన మైక్రో ఆర్టిస్ట్ అని బయటపడ్డారు. అలాగే గుర్తిస్తే బాగుంటది కదా అని చెప్పి ఫస్ట్ వాళ్ళ ఆర్ట్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారు కదా. ఇంకా ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ అని ఉన్నాయా? అంటే ఇంకేమన్నా ఎవరైనా చేయాలనుకుంటున్నావా? ఉంది, చేస్తాను. ఎవరి అంటే సపోజ్ ఏమన్నా ఐడియా ఉందా? ఇందిరాగాంధీది చేస్తా ఉన్నాను. ఇంకొకటి వేమన పద్యాలు చెక్కుదాం అనుకుంటున్నాను. అందరూ మర్చిపోతున్నారు కదా, వేమన సుమతి శతకాలు అవి చెక్దాం అనుకుంటున్నా. కాకపోతే పెన్సిల్ లిడ్ పెద్దగా ఉంటాయి, ఉండేవి కొంచెం మనీ ఎక్కువ అవుతాయిలే చూసుకొని జస్ట్ స్టార్ట్ చేస్తాను అవి కూడా. మరి ఇంత ఓపిక్గా చేస్తున్నావు, మరి దీనికి ఫైనాన్షియల్ గా నీకు ఎలాంటి సపోర్ట్? అసలు ఫాదర్ ఏం చేస్తారు? మీ ఫాదర్? మా ఫాదర్ ఆటో నడుపుతారు, ఆయనే సపోర్ట్ చేస్తారు. భగవద్గీత చేసేటప్పుడు చాలా పెన్సిల్స్ అవుతాయి అని చెప్పి మా నాన్న ఎక్కడి నుంచి తెస్తాడో అని భయం వేసి నేను ఫస్ట్ ఒక్కొక్కటి పెన్సిల్ అంటే కొంచెం కొంచెం చేస్తా వచ్చాను. ఆ తర్వాత అది భగవద్గీత అని నేను మా ఫాదర్కి చెప్పగానే సరే ఎంతో కొంత అయింది అని చెప్పి స్టార్ట్ చేసాము. డివోషనల్ గా చేసాము. అసలు అది మామూలు హ్యాపీ, అది ఇప్పటికీ హ్యాపీ మూమెంట్. అసలు అట్లాగే సపోర్ట్ చేశారు. సో అది భగవద్గీత కంప్లీట్ గా చేయడానికి కారణం వాళ్ళే. ఇప్పుడు చేసేవానికి కూడా వాళ్ళే. ఇప్పుడు దాకా చాలా మనీ ఖర్చు పెట్టాడు మా ఫాదర్ ఆర్ట్ కోసమే. కేవలం ఆటో నడుపుతూ కూడా ఆయనకి ఏదో మా అమ్మాయిని మంచిగా చూడాలి, మంచి ప్లేస్ లో మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి ఆయన నాకంటే ఎక్కువ మా డాడీకి అసలు గత్ర పెట్టేస్తారు. ఇంకా అంత ఎంకరేజ్మెంట్ అట్లా ఉంటారు. ఫర్దర్ గా నీ ప్లాన్స్ ఏంటి? ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇప్పటి వరకు అయితే అందరూ ఇక్కడ బాగా గుర్తించారు మన స్టేట్ లో, ఆంధ్రాలో, ఇంకా కూడా తమిళనాడులో బాగా కొంచెం తెలిసింది. అలాగే వరల్డ్ వైడ్ గా తెలియాలని చెప్పి ఆర్ట్ గురించి అందరూ తెలుసుకోవాలి, ఇంత పేషెన్స్ ఉండిద్ది ఒక ఆర్ట్ లో అని చెప్పి సపోర్ట్ వస్తే ఇంకా ఎక్సలెంట్ క్రియేటివిటీని బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నరసింహరావు గారు, మీరు మహిత తండ్రి గారుగా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు మీ వృత్తి వచ్చి ఆటో డ్రైవ్ చేస్తూ మీరు కుటుంబాన్ని నడుపుతున్నారని చెప్పారు. మరి ఇంత ఖర్చుతో కూడుకున్న విషయం కదా ఇది.
అయినప్పటికీ మీరు ఎలా చేస్తున్నారు ఇదంతా? మీకేమనిపిస్తుంది? నాకు వచ్చిన ఆదాయంలో కొంత భాగం పిల్లలకు కేటాయించి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తు నాకు ముఖ్యం కాబట్టి వాళ్ళని ఉన్నత స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుందండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, నా బిడ్డని ఉన్నతమైన స్థానంలో చూడాలన్నది నా కోరిక. పెద్దవారి సపోర్ట్ ఉంటే ఇంకా చాలా గొప్ప గొప్పవి రాయటానికి ఆస్కారం ఉందండి. విన్నారు కదండి, ఇప్పుడు మన చీరాల్లో ఇక్కడ ముత్యాలపేటలోనే ఉంటున్నారు వీళ్ళు, ఆ మహిత వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఆ పాప ఇంత అంటే డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఇంత టాలెంటెడ్గా ఇంత టాలెంట్ చూపిస్తుంది అంటే పెన్సిల్ లిడ్స్ మీద ఈ భగవద్గీతలు కావచ్చు చాలా చాలా చెప్పింది. ఇప్పటికీ దాదాపు 20 ఎపిసోడ్స్ అంటే 20 రకాల చేసింది. తమిళనాడు, ఆంధ్ర 2 స్టేట్లో పొలిటీషియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళటానికి వాళ్ళ ఫాదర్ కూడా చిన్న వృత్తి చేసుకుంటూ కూడా ఆమె కోఆపరేట్ చేస్తారంటున్నారు. మరి ఇంత మంచి ఫ్యామిలీ ఆమెకి మనం ప్రభుత్వం తరపున కానీ లేదా బయట వాళ్ళు విడిగా అయినా కానీ ఎవరన్నా సపోర్ట్ చేయగలిగితే చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నెల్సన్ మండేలా 18వ తారీఖు నెల్సన్ మండేలా దానికోసమైన అతని చరిత్రను కూడా రాయటం జరిగింది. మరి ఎవరైనా ఆమె కోఆపరేట్ చేయగలిగితే చాలా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మన తెలుగు జాతికే గర్వకారణంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మరి ఇది మనం ఇలాంటి విషయాలే కదా మనం కోఆపరేట్ చేయాలి, చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సుమన్ టీవీ, చీరాల.